నమస్తే, నేను మీ మాధురి. మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు మనకి కొన్ని మేనిఫెస్టేషన్స్ ఆగుతూ ఉంటాయి, కొన్ని మేనిఫెస్టేషన్స్ చాలా స్లోగా వెళ్తూ ఉంటాయి, కొన్ని మేనిఫెస్టేషన్స్ మనకి అనుకున్నంతనే అయిపోతూ ఉంటాయి. అయితే ఈ మేనిఫెస్టేషన్స్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఎదురయ్యే కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. వాటిని ఎలా అధిగమించాలి, అలాగే తన లైఫ్లో ఎలాంటి మేనిఫెస్టోని అంటే కొన్ని సాధ్యం కాని మేనిఫెస్టేషన్స్ ఉంటాయి, వాటిని ఎలా సాధ్యం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు సౌమ్య రాజేష్ గారు. తనని అడిగి తెలుసుకుందాం. తన లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్. తనని అడిగి అసలు తన లైఫ్లో ఎలాంటి మేనిఫెస్టేషన్స్ జరిగాయి, రీసెంట్ మేనిఫెస్టేషన్ తనకి సాధ్యం కానిది, ఎవరికి సాధ్యం కానిది తనకి మాత్రమే ఎలా సాధ్యమైంది తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మాధురి గారు. సౌమ్య గారు, మేనిఫెస్టేషన్స్ అనగానే మనకి చాలామంది ఏమనుకుంటారంటే, హే ఇది కాదులే, ఫస్ట్ వచ్చేది నెగిటివ్ థాటే. మనం ఎంత పాజిటివ్గా వెళ్ళండి, పాజిటివ్ మైండ్తో ఉండండి, పాజిటివ్గా మీరు థింక్ చేయండి, పాజిటివ్గా దాన్ని మీరు అట్రాక్ట్ చేయండి అని చెప్పినా కూడా ఫస్ట్ కాదులే, ఇది కాదు, మన వల్ల కాదు అనేది ఫస్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. నేను కూడా ఏంటి, నా దగ్గర నా అకౌంట్లో ఒక 2 lakhs ఉంటాయా, 2 lakhs నేను గెయిన్ చేస్తానా అని ఫస్ట్ నా మీద నాకే నమ్మకం ఉండదు. కానీ ఆ మేనిఫెస్టేషన్ చేయటం వల్ల కొన్ని అనేవి మనకి అట్రాక్ట్ అవటం, కొన్ని జరగటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మేనిఫెస్టేషన్, మీ రీసెంట్ మేనిఫెస్టేషన్ ఎవరికి సాధ్యం కానిది మీకు సాధ్యమైంది ఏంటది? మాధురి గారు, మేనిఫెస్టేషన్ అంటే అసాధ్యం కానిది కూడా సాధ్యం చేసుకోవచ్చు అని నేను ఎప్పుడు నా స్టూడెంట్స్కి చెప్తాను. నేను ప్రూవ్ కూడా చేస్తాను. అందుకే ఎప్పటికప్పుడు నా లేటెస్ట్ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా నేను చెప్తూ ఉంటా, షేర్ చేస్తూ ఉంటాను. సో మేనిఫెస్టేషన్ అనగానే మనము ఫస్ట్ మనకి ఇది అవుతుందా అని మీరు ఇందాక అన్నారు చూడండి, అలాంటి నమ్మకం మన మీద ఉండొద్దు. కోరుతున్నారా, స్టాండ్ ఆన్ ఇట్. కోరుకుంటుండేది ఎవరి కోరిక? మీ కోరికే కదా. నా కోరిక మీరు కోరుకోవట్లేదు కదా, మరి ఎందుకు స్టాండ్ ఉండట్లేదు? స్టాండ్ తీసుకోవాలి. నేను కోరిన కోరికకు ఖచ్చితంగా నేను తీసుకుంటే ఎందుకు జరగదో నేను ప్రూవ్ చేస్తా. ఆ మైండ్ సెట్ మనకి ఎక్కువగా ఉండాలండి మేనిఫెస్టేషన్. కానీ మనం చేయడమే డౌట్గా మేనిఫెస్టేషన్ చేసామనుకోండి, ఆబ్వియస్లీ మనకు అలాంటిదే అట్రాక్ట్ చేస్తాం. బికాస్ యు ఆర్ ఇన్ ఏ డౌట్ మైండ్ సెట్, మనకి డౌట్ రిజల్టే వస్తుంది. సో నేను ఈ సబ్జెక్ట్ నాకు పరిచయం అయినప్పటి నుంచి నాకు ఒకటి క్లియర్గా అర్థమైంది, ఏదైనా నువ్వు అనుకుంటే నీకు వస్తుంది. సో అలాంటి రీసెంట్ నా మేనిఫెస్టేషను, నేను ఇంత సబ్జెక్ట్ చెప్తున్నాను, 4 ఏళ్ళ నుంచి దీంట్లో మునిగిపోయి ఉన్నాను, అయినా నాకే అది తలుచుకోగానే గూస్ బంప్స్ వస్తాయండి. అంత అంటే అసాధ్యమైన మేనిఫెస్టేషన్ని నేను మేనిఫెస్ట్ చేసి నిజం చేసుకున్నాను. సో ఆ మేనిఫెస్టేషన్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఉంటాయి కదండి. ఒక క్లాస్కి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు ఆన్ అండ్ యావరేజ్గా? 45 to 60. 45 to 60. ఇంకొన్ని మంచి స్కూల్స్ అయితే మనకు ఒక 30 మెంబర్సే పెడతారు. ఆ 30 మెంబర్స్కి మళ్ళీ ఒక ఎక్స్ట్రా క్లాస్ టీచర్ని అలా పెడతారు, కరెక్ట్? సో ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా మీరు ఒక క్లాస్కి ఒక అమ్మాయే ఉండాలి అని? సేమ్ అందరు ఎక్స్ప్రెషన్ ఇదే. మీరు ఎక్స్ప్రెషన్ మీరు ఇచ్చారనుకోండి, నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఇదే ఎక్స్ప్రెషన్ మా అమ్మగారు కూడా ఇచ్చారు నా మేనిఫెస్టేషన్ చెప్పినప్పుడు. నా కూతురు అండి, తను 6 years, grade 1 చదువుతుంది, కేంబ్రిడ్జ్ స్కూల్. తన క్లాస్లో ఒక్కటే ఉండాలనేది నా మేనిఫెస్టేషన్. 1 year నుంచి చేస్తున్నాను. జూలైలో అయ్యింది నాకు నా మేనిఫెస్టేషన్ నిజం. తన క్లాస్ రూమ్లో తనొక్కటే ఉండాలని నేను మేనిఫెస్ట్ చేస్తే తనొక్కటే ఉందండి. ప్రతి టీచర్ తనకు ఫోకస్ ఇవ్వాలి, తనకు మాత్రమే స్పెషల్ అటెన్షన్ రావాలి అని నేను మేనిఫెస్ట్ చేసుకున్నాను. అక్షరాల సేమ్ అలానే వచ్చింది. సో మే మంత్లో మనకి జనరల్గా స్కూల్ వాళ్ళు కాల్ చేస్తారు కదండి. స్కూల్ వాళ్ళు కాల్ చేశారు, మేడం మీరు నెక్స్ట్ క్లాస్కి అడ్మిషన్స్ ఇప్పుడే తీసేసుకోవాలి, మీరు బుక్ చేసేసుకోవాలి, మనకు అడ్మిషన్స్ ముందే పే చేసేసుకోవాలి కదా నెక్స్ట్ క్లాస్కి. అలా నార్మల్గా ఒక కాల్ వచ్చింది స్కూల్ నుంచి. బట్ నేను అంతకుముందు నుంచే మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నాను, నా కూతుర్ని నేను కేంబ్రిడ్జ్ సిలబస్ చదివించాలి అని. ఇంతకుముందు సిబిఎస్ఈ ఉండేది, ఫస్ట్ కేంబ్రిడ్జ్ చదివించాలనేది నా మేనిఫెస్టేషన్. సెకండ్ వచ్చేసి
తన క్లాస్లో తను ఒక్కటే ఉండాలి అనేది నా మేనిఫెస్టేషన్. సో వాళ్ళు అలా కాల్ చేస్తే నేను వెళ్ళానండి, స్కూల్ ఫీజ్ కట్టి అడ్మిషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి వద్దాము అనేసి. అలా వాళ్ళు జనరల్గా మాట్లాడుతూ చెప్పారు, మేడం మేము ఈ ఇయర్ కేంబ్రిడ్జ్ స్టార్ట్ చేస్తున్నాం, మీరు ఏమైనా ఇంట్రెస్ట్ చూపిస్తారా అని వాళ్ళు మమ్మల్ని అడిగారు. ఫస్ట్ మేనిఫెస్టేషన్ ఏంటి, సిబిఎస్ఈ నుంచి నాకు కేంబ్రిడ్జ్ కావాలి అని, అది కూడా అదే స్కూల్లో కావాలి. ఎందుకంటే మీకు బయట కేంబ్రిడ్జ్ స్కూల్స్ నేనున్న ఏరియాలో చిరేక్, మేరు స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ నేను అఫోర్డ్ చేయలేను యాక్చువల్లీ అప్పట్లో. సో 4 lakhs 5 lakhs పర్ యానం అనమాట ఫస్ట్ క్లాస్కి. సో నేను ఈ మేనిఫెస్ట్ చేసింది ఏంటంటే, నేను ఇప్పుడు ఏదైతే పే చేస్తున్నానో అంతే అమౌంట్తో నేను నా కూతుర్ని కేంబ్రిడ్జ్ సిలబస్ చదివించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేంబ్రిడ్జ్ సిలబస్ అదే స్కూల్ వాళ్ళు పెట్టడం, నాకు ఆ స్కూల్ చాలా ఇష్టం. ఎందుకంటే చాలా డిసిప్లిన్డ్ ఉంటుంది. 8:30కి వాళ్ళ స్కూల్ గేట్స్ క్లోజ్ అయిపోతాయి, 8:31కి వెళ్ళినా అలో చేయరు. సో అంత డిసిప్లిన్. సో అదే స్కూల్లో కేంబ్రిడ్జ్ ఓపెన్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సిబిఎస్ఈ నుంచి కేంబ్రిడ్జ్కి మార్చేశాను. నేను కేంబ్రిడ్జ్లో ఎంత ఫీజు, ఇంతకు ముందు ఎంత ఫీజు ఉండాలో అంతే ఉండాలి నాకు ఈ కేంబ్రిడ్జ్ ఫీజు అని కూడా అనుకున్నాను, మేనిఫెస్ట్ చేసుకున్నాను. సో అప్పుడు నేను చెప్పినప్పుడు వాళ్ళు, మేము మొట్టమొదటిగా ఈసారి ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా కేంబ్రిడ్జ్, సో మీకు సేమ్ ప్యాకేజే ఉంటుంది, మేము ఎక్కువగా ఇవ్వట్లేదు, డిస్కౌంట్ ఇస్తున్నామని స్కూల్ వాళ్ళే డిస్కౌంట్ ఇచ్చారు. సో సిబిఎస్ఈ సిలబస్ ఎంతైతే ఫీజు ఉందో కేంబ్రిడ్జ్కి కూడా నేను అంతే ఫీజు కడుతున్నాను. వావ్. ఇది ఇంకొక మేనిఫెస్టేషన్. కేంబ్రిడ్జ్ అయిపోయింది, స్కూల్ ఫీజు ఎంత కావాలో మేనిఫెస్ట్ చేశాను, అది కూడా అంతే వచ్చింది. థర్డ్ వన్, నా కూతురు ఒక్కటే ఉండాలి. ఇది నాకు, నేను నమ్మాను, యూనివర్స్ని నమ్ముతాను, లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్ముతాను కాబట్టి డెఫినెట్గా ఐ విల్ గెట్ ఇట్ అని. సో అంతా అయిపోయింది, వచ్చేసాం. అది నా చేతుల్లో లేదు, కౌంట్ అనేది నా చేతుల్లో లేదు, బికాస్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. నాతో పాటు ఎంతోమంది జాయిన్ చేస్తారు కదండి. సో అలా అయిపోయాయి, హాలిడేస్ వచ్చేసాయి, మళ్ళీ మేము స్కూల్ జాయిన్ చేస్తున్నాము ఫ్రెష్గా. షీ స్టార్టెడ్ గోయింగ్ టు కేంబ్రిడ్జ్ గ్రేడ్ 1. క్లాస్కి వెళ్ళి చూసాము, మేడంని అడిగాము ఎంతమంది అంటే, మా హస్బెండ్ ఏమో చాలా డిసప్పాయింట్ అయిపోయారు, ఓన్లీ 1 అని చెప్పగానే. నేను మాత్రం బాగా గంతులేసుకున్నాను. నేను ఏదైతే మేనిఫెస్ట్ చేసుకున్నానో అక్షరాల సేమ్ నా కూతురు ఒక్కటే ఉంది గ్రేడ్ 1లో. గ్రేడ్ 2 గ్రేడ్ 3 అంతా డిఫరెంట్ నెంబర్స్ ఉన్నారు, బట్ తన క్లాస్లో తను ఒక్కటే ఉంది. ఇప్పుడు ఏమైపోయిందంటే, మొత్తం తనకి ఎంతమంది టీచర్స్ ఉన్నారో అంతమంది తనకు స్పెషల్ ఫోకస్ ఇవ్వడం వల్ల షీ ఈజ్ ఇంప్రూవింగ్ వెరీ మచ్ అండ్ షీ హ్యావ్ గాట్ దట్ స్పెషల్ బాండింగ్ అండి. ఆ స్పెషల్ బాండింగ్ వల్ల ఆమె ఇంకా అంటే చాలా, అంటే నాకు మామూలుగా పేరెంట్ టీచర్స్ మీటింగ్లో కంప్లైంట్ పిల్లల మీద ఇస్తారు, కానీ ఇక్కడ నాకు ఇచ్చేవాళ్ళు కంప్లైంట్, మీరు ఇంకొంచెం శ్రద్ధ చెప్తే ఆ అమ్మాయి ఇంకా టాపర్ అవుతుంది అనేసి. బట్ యాజ్ వీ బోత్ ఆర్ వర్కింగ్, మేము ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోయేదాన్ని పాపకి. సో ఇప్పుడు నాకు ఆ ప్రాబ్లమే లేదు, ఎందుకంటే వాళ్ళే ఫోకస్ చేస్తున్నారు. సో ఐ గాట్ ఎవ్రీ మేనిఫెస్టేషన్, ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్. నేను ఎలా అయితే మేనిఫెస్ట్ చేశానో అసాధ్యం కానిది కూడా సాధ్యం నేను చేసుకున్నానండి. వావ్ వావ్ వావ్, చాలా బాగుందండి. అంటే ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి ఎవ్రీవేర్ మనకి పనిచేస్తుంది, కాకపోతే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎస్. ఓకే. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేస్తుందండి. సో స్టార్ట్ థింకింగ్ బ్యూటిఫుల్లీ, స్టార్ట్ థింకింగ్ వై మీ బదులు ట్రై మీ. ఓకే. అది చేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ మనకి 100% రిజల్ట్స్ వస్తుంది. ఓకే ఓకే సౌమ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.